వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వారికి ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్ యందు డైలీ కరెంట్ అఫైర్స్ మార్చ్ 5, 2021కి సంబంధించినటువంటి సమాచారాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా మనకి కాన్సెప్ట్ నెంబర్ 1, వెస్టిండీస్ దేశ క్రికెట్ కెప్టెన్ కీరెన్ పొలార్డ్. T20లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. కీరెన్ పొలార్డ్ రైట్ నౌ హీఈస్ ది కెప్టెన్ ఆఫ్ వెస్టిండీస్ క్రికెట్ టీమ్. ఇటీవల శ్రీలంకతో జరిగినటువంటి తొలి T20లో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు బాది రికార్డు నమోదు చేయడం జరిగింది. శ్రీలంక స్పిన్నర్ అఖిల ధనంజయ బౌలర్పై ఈ ఘనత సాధించడం జరిగింది. సో విచిత్రం ఏంటంటే ఈ అఖిల ధనంజయ్ ఇదే మ్యాచ్లో హ్యాట్రిక్ తీసుకోవడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఈ అఖిల ధనంజయ్కి శిక్ష విధించాడు ఈ కీరెన్ పొలార్డ్. సో ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 3 ఆటగాళ్ళు ఈ ఘనతను సాధించడాన్ని గమనించాలి. ఒకటి భారతదేశానికి చెందినటువంటి యువరాజ్ సింగ్, అదేవిధంగా వెస్టిండీస్కి చెందినటువంటి కీరెన్ పొలార్డ్, నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి హెర్ష్లీ గిబ్స్. ఈ ముగ్గురు కూడా ఇప్పటి వరకు ఒకే ఓవర్లో 6 సిక్స్లు సాధించినటువంటి క్రికెటర్స్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే జనరల్గా రంజీ ట్రోఫీలు కానీ ఇతర ఫార్మేట్లో మనకి తొలిసారిగా ఒక ఓవర్లో 6 బాల్స్కి 6 సిక్స్లు కొట్టినటువంటి వ్యక్తి గ్యారీ సోబర్స్గా గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఓవరాల్గా చూస్తే ఇప్పటి వరకు 8 మంది ఇంక్లూడింగ్ రవి శాస్త్రి కానీ, సో ఈ విధంగా మనకి 8 మంది ఇప్పటి వరకు ఒకే ఓవర్లో 6 సిక్స్లు బాదినటువంటి క్రికెటర్స్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో కాబట్టి కీరెన్ పొలార్డ్, ఇక్కడ బౌలర్ పేరు అఖిల ధనంజయ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. శ్రీలంక T20 మ్యాచ్లో ఈ ఘనత సాధించడం జరిగింది వెస్టిండీస్ క్రికెట్ కెప్టెన్ కీరెన్ పొలార్డ్. నెక్స్ట్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్ కుంభా రవిబాబుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈయన కుంభా రవిబాబు, ఏపీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్ కుంభా రవిబాబు. అయితే ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయానంద్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మనకు తెలిసిందే. ఏపీ లోకాయుక్తగా పి లక్ష్మణ్ రెడ్డి గుర్తుపెట్టుకోవచ్చు. ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఏపీ ప్రధాన సమాచార కమిషనర్ పి రమేష్ కుమార్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి మనకి తరచూ ఎస్ఐ కానిస్టేబుల్లో జతపరచుమని కానీ లేకపోతే నేరుగా కూడా అడగటానికి ఆస్కారం ఉన్నటువంటి ఏరియా. ఆంధ్రప్రదేశ్ సమాచారం అనేది చాలా కీలకం. ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ సమాచారం మీద ఒక కన్నేసి ఉంచాలి. నెక్స్ట్ వన్, భారత తీర్మానం మేరకు 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా పాటించేందుకు 193 సభ్య దేశాలతో కూడినటువంటి ఐక్యరాజ్య సమితిలో 193 సభ్య దేశాలు ఉన్నాయి. అందులో 193వ దేశం దక్షిణ సూడాన్ యొక్క రాజధాని జుబా మనకి తెలిసిందే. సో ఇక్కడ మనకి ఈ తీర్మానం అనేది ఉంగా చేయటాన్ని గమనించాలి. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అని పిలుస్తాం. ప్రస్తుతం అధ్యక్షుడు వాల్కన్ బోజ్కిర్, టర్కీ దేశానికి చెందినటువంటి వాల్కన్ బోజ్కిర్. సో ఈ ఉంగా అధ్యక్షుడు ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ అని పిలుస్తాం. అయితే 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం మిల్లెట్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించడం దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ మిల్లెట్స్కి సంబంధించినంత వరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ హైదరాబాద్గా గుర్తుపెట్టుకోవాలి. చిరుధాన్యాల పరిశోధనా సంస్థ హైదరాబాద్. చిరుధాన్యాల ఉత్పత్తులు ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం రాజస్థాన్. జొన్న లేకపోతే దీన్ని జోవార్ అని పిలుస్తాం. జొన్న, సోర్గం వల్గేర్ అంటే జొన్న. ఈ జొన్న ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. సజ్జలు, వీటిని ఇంగ్లీష్లో మనం జనరల్గా బాజ్రా అని పిలుస్తాం.
ఈ బాజ్రా సజ్జలు పెన్నీసెటమ్ టైఫాయిడమ్ అని పిలుస్తాం. రాజస్థాన్ రాష్ట్రంగా గుర్తుపెట్టుకోవచ్చు. రాగులు ఉత్పత్తిలో కర్ణాటక ఇల్యూసైన్ కోరకోనా అని పిలుస్తాం. ఇల్యూసైన్ కోరకోనా అనగా రాగులు ఉత్పత్తిలో కర్ణాటక మొదటి స్థానంలో ఉండటాన్ని గమనించాలి. అలాగే మనకి ఇక్కడ గ్రేట్ మిల్లెట్గా పిలువబడేది జొన్న, ఫింగర్ మిల్లెట్గా పిలువబడేది రాగులు, పెర్ల మిల్లెట్గా పిలువబడేది సజ్జలు, పేదల ఆహారము జొన్న, అతి పేదల ఆహారము సజ్జలు. పర్బానీ శక్తి అనేది బయోఫార్టిఫైడ్ జొన్న. ఈ జొన్నలోకి కొన్ని పోషక పదార్థాలని చొప్పిస్తారు. అటువంటి జొన్నను ఈ బయోఫార్టిఫైడ్ జొన్న అంటాం. పర్బానీ శక్తిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్రిసాట్, హైదరాబాద్లో ఉన్నటువంటి ఇక్రిసాట్ వారు దీన్ని తయారు చేయడాన్ని గమనించాలి. అలాగే ఇటీవల కాలంలో మోడీ ప్రస్తావించినటువంటి రాగి వంగడము ఇంద్రావతిగా గుర్తుపెట్టుకోవచ్చు. రాగులు లేదా చోళ్ళు అంటాం కదా, సో రాగి వంగడం ఇంద్రావతి. సో కాబట్టి ఇక్కడ మనం ఈ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, దీన్ని చూడండి, ఇక్కడ రకరకాల మిల్లెట్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ వన్, ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2021లో ఉత్తమ నివాసయోగ్య నగరాల సూచీలో 10 లక్షల పైబడిన జనాభా ఉన్న నగరాలు నెంబర్ 1గా బెంగళూరు నిలిచింది. రెండవ స్థానము పూణే నిలవడాన్ని గమనించాలి. నివాసయోగ్యమైనటువంటి నగరాలు 10 లక్షల పైబడి జనాభా ఉన్న నగరాల్లో హైదరాబాద్ 24వ స్థానం. అదే మనకి విశాఖపట్నం అయితే 15వ స్థానం. అందువల్ల ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తూ ఉంది. సో ఈ విధంగా 24వ స్థానం ఇవ్వడం అనేది సరికాదు. హైదరాబాద్ అనేది ఇది కూడా ఉత్తమమైనటువంటి నివాసయోగ్య నగరం అని వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. ఏమైనప్పటికీ కూడా విశాఖ 15వ స్థానంలో నిలిచింది. అయితే 10 లక్షల పైబడి 10 లక్షల లోపు ఈ 10 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో కాకినాడ 4వ స్థానంలో నిలవడాన్ని గమనించాలి. మరి కాకినాడ అనేసరికి వెంటనే గుర్తుకొచ్చేది జనరల్గా దీన్ని ఫెర్టిలైజర్ సిటీ అని పిలుస్తాం, ఎరువుల నగరము, కెనడా అని పిలుస్తాం, అదేవిధంగా సెకండ్ మద్రాస్ అని పిలుస్తాం, పెన్షనర్స్ ప్యారడైజ్ అని పిలుస్తాం. నిజంగా కాకినాడ ఇట్ ఈస్ ఎ వెరీ ప్లాన్డ్ సిటీ. ఏమైనప్పటికీ కూడా జస్ట్ ఒక సినిమా రోడ్డు కానీ లేకపోతే మనకి మెయిన్ రోడ్డు, ఈ 2 రోడ్లు చాలు కాకినాడకి. దీంతోపాటు ఎన్టీఆర్ బీచ్ ప్రముఖ పర్యాటక క్షేత్రం, పర్యాటక ప్రాంతము ఈ కాకినాడ ఎన్టీఆర్ బీచ్ కూడా మనకి చాలా ముఖ్యమైనది. అలాగే మనకి కాకినాడకి సంబంధించినంత వరకు ఎరువుల కర్మాగారాలు కావచ్చు, అదేవిధంగా సర్పవరం భావనారాయణ స్వామి ఆలయం కావచ్చు, ఇలా చాలా ప్రముఖమైనటువంటి బ్రిటిష్ వాళ్ళు ఈ కాకినాడలో చాలా కట్టడాలని మిగిల్చి వెళ్ళిపోవటం ఇప్పటికీ కూడా కలెక్టర్ బంగ్లా కానీ ఇలాంటివన్నీ కూడా కోర్టులు కానీ ఇవన్నీ కూడా మన కాకినాడలో ఈ బ్రిటిష్ వారి యొక్క ముద్రను ఇప్పటికీ చూడవచ్చు. నెక్స్ట్, మున్సిపల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 10 లక్షల లోపు జనాభా కలిగిన నగరాల్లో జాతీయ స్థాయిలో తిరుపతి ఆధ్యాత్మిక నగరం మనకి. సో స్పిరిచువల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి ఇది 2వ ర్యాంకు నిలవడాన్ని గమనించాలి. సో దీన్ని ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, ఉత్తమ నివాసయోగ్య నగరాల సూచి ఈరోజు పేపర్లో రాయడాన్ని మనం గమనించాలి. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2021, బెంగళూరు ర్యాంక్స్ నెంబర్ 1, పూణే ఆన్ నెంబర్ 2. భారతదేశ తొలి డాల్ఫిన్ పరిశోధన కేంద్రం, ఇండియాస్ ఫస్ట్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్. దీన్ని పాట్నాలో ప్రారంభించడానికి అవకాశం ఉంది. అయితే వరల్డ్ డాల్ఫిన్ డే ఏప్రిల్ 14. గంగానదిలో ఉన్న డాల్ఫిన్ ప్లాటనిస్టా గ్యాంజెటిక్ అని పిలుస్తాం. సో రైట్ నౌ డాల్ఫిన్ ఈజ్ ది నేషనల్ ఆక్వాటిక్ యానిమల్, జాతీయ జలచర జంతువు. సో 2009లో ప్రకటించడాన్ని గమనించాలి. ఆంధ్రప్రదేశ్ జలచరం కూడా డాల్ఫిన్. మానవుని తర్వాత తెలివైన క్షీరదం, సెకండ్ మోస్ట్ ఇంటెలిజెంట్ మ్యామల్ ఆఫ్టర్ హ్యూమన్ బీయింగ్, దట్ ఈస్ ఆల్సో డాల్ఫిన్. విక్రమ్శిలా గ్యాంజెటిక్ డాల్ఫిన్ సాంక్చురీ విచ్ ఇస్ ఇన్ బీహార్. అదేవిధంగా డాల్ఫిన్ జనాభా అధికంగా గల రాష్ట్రం ఏదని అడిగితే బీహార్గా చెప్పవచ్చు. బీహార్లో మనకు ముఖ్యంగా గంగా నదిలో ఈ డాల్ఫిన్స్ అనేవి ఎక్కువగా మనం చూడవచ్చు. సో ఈరోజు పేపర్లో కూడా పేర్కొనడం జరిగింది మనకి అంతర్వేది సమీపంలో ఈ సముద్ర ప్రాంతంలో తీర ప్రాంతంలో డాల్ఫిన్స్ కూడా మనకి కనిపించడాన్ని గమనించాలి. నెక్స్ట్, గౌహతి నగర జంతువు కూడా డాల్ఫిన్.
గౌహతి నగర జంతువు కూడా డాల్ఫిన్. అదేవిధంగా సాధారణ డాల్ఫిన్ యొక్క శాస్త్రీయనామం డెల్ఫినస్ అని పిలుస్తాం. డెల్ఫినస్. గంగా నదిలో గల డాల్ఫిన్స్ను సుసు అంటారు. సుసు. అలాగే డాల్ఫిన్స్ నందు ఈకోలొకేషన్ అనేది ఉంటుంది. గబ్బిలాల్లో కూడా ఈకోలొకేషన్ అనేది ఉంటుంది. ముఖ్యంగా అతిధ్వనులు. ఈ అతిధ్వనుల్ని ఉత్పత్తి చేసి తిరిగి అవి పరావర్తనం చెందుతాయి కదా. సో దీన్ని మనం పరావర్తనం చెంది ఆ ప్రాంతంలో వస్తువుని ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈకోలొకేషన్ అని పిలుస్తాం. డాల్ఫిన్స్ యందు, గబ్బిలాలు యందు మనం ఈకోలొకేషన్ అనేది చూడవచ్చు. తన అద్దంలో కూడా తన ముఖాన్ని గుర్తుపెట్టగలిగే జంతువు కూడా డాల్ఫిన్. సో దిస్ ఇస్ ది డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్. ఇది పాట్నాలో ప్రారంభం అవడానికి ఆస్కారం ఉంది, గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ప్రపంచంలో తొలి ప్లాటిపస్ శాంక్చురీ, ప్లాటిపస్ అభయారణ్యం ఆస్ట్రేలియాలో దీన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇది ప్రపంచంలో తొలి ప్లాటిపస్ శాంక్చురీ. మనకు తెలిసింది ఈ ప్లాటిపస్ అంటే దీన్ని మనం జనరల్గా ప్లాటిపస్ ఎకిడ్నా, ఈ ప్లాటిపస్ మరియు ఎకిడ్నా రెండింటిని గుడ్లు పెట్టే క్షీరదాలు అంటారు, ఎగ్లయింగ్ మ్యామల్స్. ఇవి ఆస్ట్రేలియా, టాస్మేనియా, న్యూగినియా లాంటి ప్రాంతాల్లో, ఆస్ట్రేలియా, టాస్మేనియా, న్యూగినియా వంటి ప్రాంతాల్లో వీటిని చూడవచ్చు. నిజంగా చెప్పాలంటే మోస్ట్ ఏన్షియంట్ మ్యామల్స్, చాలా ప్రాచీనమైనటువంటి క్షీరదాలు. అన్ని క్షీరదాల కంటే కూడా ఇవి క్షీరదాల్లో ముందే వీటి యొక్క ఎవల్యూషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ప్రాచీనమైన క్షీరదాలు, మోస్ట్ ఏన్షియంట్ మ్యామల్స్. ఇక్కడ మనకి డక్ బిల్డ్ ప్లాటిపస్ అంటే దీన్ని ఆర్నిథోరింకస్ అంటారు. ఆర్నిథోరింకస్ అని పిలవచ్చు, డక్ బిల్డ్ ప్లాటిపస్ అని పిలుస్తాం. చూడండి, ఇక్కడ బాతు ముక్కు ఆకారంలో ఉంది కదా, ఇక్కడ ముక్కు అనేది ఎలా ఉంది, బాతు ముక్కు ఆకారంలో ఉంది. సో ఇది ప్లాటిపస్ అనమాట, డక్ బిల్డ్ ప్లాటిపస్ అని పిలుస్తాం. సో అందువల్ల ఇక్కడ వీటిలో జనరల్గా ఏంటంటే మనకి టీత్ ఆర్ టోటలీ ఆబ్సెంట్. దంతాలు అనేవి ఎక్కడెక్కడ ఉండవు. ఉదాహరణకి తాబేళ్లలో దంతాలు ఉండవు, తాబేళ్ళు. అదేవిధంగా పక్షుల్లో దంతాలు ఉండవు, పక్షుల్లో దంతాలు ఉండవు, తాబేళ్ళలో దంతాలు ఉండవు. కానీ ఒకే ఒక శిలాజ పక్షి ఉన్నది, అంటే ఇప్పుడు లేదా పక్షి, దాని పేరు ఆర్కియాప్టెరిక్స్. ఈ ఆర్కియాప్టెరిక్స్లో దంతాలు ఉండేవి, కానీ ఇది శిలాజ పక్షి కదా, ఫాజిల్ బర్డ్ కదా, దీని యొక్క శిలాజాలు మాత్రమే మనకి లభిస్తూ ఉన్నాయి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఆస్ట్రిచ్ ఉంది మనకి. ఆస్ట్రిచ్ ఎగలేని పక్షులు అతిపెద్ద పక్షి ఆస్ట్రిచ్. దీని యొక్క గుడ్డు కూడా చాలా పెద్దది కదా, ఆస్ట్రిచ్ యొక్క అండం అంటాం. మరి ఆస్ట్రిచ్లో పక్షుల్లో జనరల్గా మూత్రాశయం లేదా యూరినరీ బ్లాడర్ అనేది ఉండదు, కానీ యూరినరీ బ్లాడర్ ఉన్నటువంటి, మూత్రాశయం ఉన్నటువంటి ఏకైక పక్షి ఈ ఆస్ట్రిచ్గా చెప్పచ్చు. ఓకే, దీని పక్కన పెట్టండి. గైనకోమాస్టిజంను ప్రదర్శించును అంటే ఇక్కడ ఆడ మరియు మగజీవులు రెండూ కూడా పిల్లలకి పాలిచ్చి పెంచి పోషించడాన్ని గైనకోమాస్టిజం అంటాం. చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. సో ఇది దేనిలో కనిపిస్తుందంటే గుడ్లు పెట్టే క్షీరదాల్లో కనిపిస్తుంది, ఎగ్లయింగ్ మ్యామల్స్. మరి ఎగ్లయింగ్ మ్యామల్స్ క్షీరదాలు అనేసరికి మ్యామల్స్ అంటాం కదా, మ్యామల్స్. ఈ మ్యామల్స్లో మనకి 3 ఉపవిభాగాలు ఉంటాయి. వాటిలో మనకి ఏంటని అడిగితే, సో ఈ ప్రోటోథీరియా, నెక్స్ట్ మెటాథీరియా, యూథీరియా అంటారు. ప్రోటోథీరియా అంటే వీటిని మోనోట్రీమ్స్ అంటాం, అంటే మోనోట్రిమేటా అంటారు. శరీరంపై మనకి చాలా క్షీరగ్రంథులు అనేవి ఉంటాయి. చూచకాలు ఉండవు, నిప్పల్స్ అనేవి ఉండవు, చాలా క్షీరగ్రంథులు ఉంటాయి. చూచకాలు ఉండవు, శరీరం మీద చాలా చోట్ల ఉంటాయి. ఇది ప్రోటోథీరియా అనమాట, గుడ్లు పెట్టే క్షీరదాలు, అదొక లక్షణం. సో కాబట్టి వీటిలో దంతాలు ఉండవు, గైనకోమాస్టిజంను ప్రదర్శిస్తాయి. ఇక్కడ ప్లాటిపస్ని డక్ బిల్డ్ ప్లాటిపస్ అంటున్నాం కదా, దీనికి శాస్త్రీయనామం ఆర్నిథోరింకస్. ఎకిడ్నా ఉంది, దీని స్పైనీ యాంట్ ఈటర్ అంటాం, చీమలు తింటుంది ఇది. దీని యొక్క శాస్త్రీయనామం ఏంటని అడిగితే టాకీ గ్లాసెస్. వన్స్ అగైన్, ప్లాటిపస్ శాస్త్రీయనామం ఆర్నిథోరింకస్, ఎకిడ్నా లేదా స్పైనీ యాంట్ ఈటర్ యొక్క శాస్త్రీయనామం టాకీ గ్లాసెస్ అని పిలుస్తాం. సో గైనకోమాస్టిజంను ప్రదర్శిస్తాయి. ఆడ మరియు మగజీవులు రెండూ కూడా పిల్లలకి పాలిచ్చి పెంచి పోషించే జంతువులు. ఇవి గుడ్లు పెట్టే క్షీరదాలు ప్లాటిపస్ మరియు ఎకిడ్నా. ఇది రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఎక్కడుంటాయి? ఆస్ట్రేలియా, నెక్స్ట్ టాస్మేనియా, న్యూగినియా వంటి ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇది మనకి డక్ బిల్డ్ ప్లాటిపస్. ఇలాంటి డక్ బిల్డ్ ప్లాటిపస్ సంబంధించి శాంక్చురీ ఆస్ట్రేలియాలో స్టార్ట్ చేయడానికి గమనించాలి. అలాగే పాకిస్తాన్ ఉగ్రవాద దేశం, టెర్రరిస్ట్ దేశంగా ముద్రపడింది కదా. ఈ ఫత్ ఆఫ్ గ్రే లిస్ట్లో 2021 జూన్ నెల వరకు కొనసాగనున్నది, రైట్.
సో ఫతాఫ్ అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని పిలుస్తాం. దీనికి ప్రధాన కార్యాలయం పారిస్లో ఉంది. 1989లో దీన్ని ఏర్పాటు చేయడం గమనించాలి. సో ఈ గ్రే లిస్ట్ని రూపొందిస్తుంది. గ్రే లిస్ట్లో ఉగ్రవాద దేశాలు, టెర్రరిస్ట్ దేశాలు అనేవి దీనిలో చేరిస్తే వాటికి ఫైనాన్షియల్ సహకారం అనేది అందదు. ఏ దేశం కూడా ఆ దేశానికి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇవ్వకుండా ఉండటం కోసం ఈ విధంగా గ్రే లిస్ట్లో కొన్ని దేశాలని చేరుస్తూ ఉంటారు. ఇది 2021 జూన్ వరకు పాకిస్తాన్ ఇలాగా కొనసాగుతూ ఉంది. పాకిస్తాన్ ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి మనకి తెలిసిందే. నెక్స్ట్ మేరీ కామ్. ఈమె యొక్క ఆటోబయోగ్రఫీ మనకు తెలిసింది అన్బ్రేకబుల్, చాలాసార్లు అడిగాడు కదా. సో మేరీ కామ్ మణిపూర్కి చెందినటువంటి బాక్సర్, 3 పిల్లల తల్లి అయినప్పటికీ కూడా ఒలింపిక్స్లో కూడా మెడల్స్ సాధించినటువంటి గొప్ప బాక్సర్, భారతదేశంకే గర్వకారణమైనటువంటి బాక్సర్. మరి ఇక్కడ ఐబా. సో ఐబా అనేసరికి ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ అని పిలుస్తాం. దీనికి ఛాంపియన్స్ అండ్ వెటరన్స్ కమిటీకి చైర్పర్సన్గా ఎన్నికైంది. సో ఈ ఐబా ప్రధాన కార్యాలయం లోసానే, స్విట్జర్లాండ్. అలాగే ఐబా యొక్క అధ్యక్షుడు ఉమర్ క్రమ్యులోవ్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలో జరుగుతున్నటువంటి డిజర్ట్ ఫ్లాగ్ 6 వైమానిక దళ విన్యాసాలు. అంటే ఇవి ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ ఇవి. దీనిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాల్గొనడాన్ని గమనించాలి. మార్చి 3 నుంచి మార్చి 27 వరకు ఇవి జరుగుతూ ఉన్నాయి. సో ప్రస్తుత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా పిలువబడే సుబ్రతో ముఖర్జీ. యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి. సో ఈ అబుదాబిలోనే మనకి ఏఐ యూనివర్సిటీ, వరల్డ్స్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు, అబుదాబి. అలాగే యుఏఈ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహియాన్. ఐసీసీ ప్రధాన కార్యాలయం ఇది కూడా ఎక్కడ ఉంది? యుఏఈలోని దుబాయ్లో ఉంది, రైట్. సో ఇది మనకి ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుఏఈలో జరుగుతున్న డిజిట్ ఫ్లాగ్ 6 వైమానిక దళ విన్యాసాలకు సంబంధించి. అయితే ఇక్కడ మనకి ఒక 10 క్వశ్చన్స్కి మీరు క్విజ్ రూపంలో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఒక 10 క్వశ్చన్స్. సో ఈ 10 క్వశ్చన్స్ మీకు భవిష్యత్తులో జరగబోయే అన్ని పోటీ పరీక్షల్లోనూ కూడా ఎక్కువగా అడగటానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఈ 10 క్వశ్చన్స్లో భాగంగా మీరు ముందుగా క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల మనకి బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ డిజిటల్ కోబాల్ట్ థెరపీ మెషిన్ ఒకటి తయారు చేసింది. దీన్ని ఏ దేశానికి బార్క్ అనేది అందించడం జరిగింది? కేంద్ర ప్రభుత్వము ఏ దేశానికి బార్క్ తయారు చేసినటువంటి బాబాట్రాన్ అంటారు. బాబాట్రాన్ 2 ఇది డిజిటల్ కోబాల్ట్ థెరపీ మిషన్ ఏ దేశానికి భారత ప్రభుత్వం ఇచ్చిందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 1. 2. సుగమ్య భారత్ అనే యాప్ ఒకటి వచ్చింది. ముఖ్యంగా ఇది దివ్యాంగులకు సంబంధించినటువంటి యాప్. ఈ యాప్ను విడుదల చేసినటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖ ఏదో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆ మంత్రిత్వ శాఖకు మంత్రి ఎవరో చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 3. ప్రస్తుతం మనకి వ్యాక్సినేషన్ డ్రైవ్ స్టార్ట్ అయింది కదా. వ్యాక్సినేషన్ 2 దశల్లో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ డ్రైవ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, సెకండ్ డ్రైవ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? మీకు అర్థమయ్యే ఉంటుంది. వ్యాక్సినేషన్లో ఫస్ట్ డ్రైవ్ ఎప్పుడు, సెకండ్ డ్రైవ్ ఎప్పుడు? కామెంట్ రూపంలో తెలియచేయండి. క్వశ్చన్ నెంబర్ 4. జన ఔషధి దివస్ లేదా దినోత్సవం ఏ తారీఖుని జరుపుకుంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. జాతీయ టీకాల దినోత్సవం ఎప్పుడు? జాతీయ టీకాల దినోత్సవం ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా. మీకోసం ఇవన్నీ నేను ప్రత్యేకించి తయారు చేయడం జరుగుతుంది. ఎంతో కష్టపడి సమాచారాన్ని సేకరించి
ఉదయం నుంచి సాయంత్రం వరకు సమయం పట్టినా సరే దీనివల్ల ఏ ఒక్క పేద విద్యార్థి అయినా సరే ఉద్యోగం సంపాదించి గణపతి గారు మీరు చెప్పినటువంటి టాపిక్స్లో ఈ ప్రశ్న వచ్చింది, లేదా మీరు ఇచ్చినటువంటి విజ్ఞానం నాకు బాగా ఉపయోగపడి ఎగ్జామ్ని చాలా సులువుగా రాశాను, కేవలం ఎగ్జామ్ని 10 నిమిషాలు 20 నిమిషాల్లో కంప్లీట్ చేయగలిగాను నేను అని మీరు ఎవరైనా భవిష్యత్తులో ఈ యొక్క చిన్న అప్రిషియేషన్ తప్ప ఏం కోరుకోవట్లేదు నేను. జాతీయ టీకాల దినోత్సవం ఎప్పుడు? అలాగే ఇటీవల కాలంలో చూడండి, భాషాన్ చార్ దీవి, ఇది ఏ దేశంలో ఉంది? భాషాన్ చార్ దీవి రోహింగ్యాలను తరలించారు కదా, రోహింగ్యా ముస్లింలను. భాషాన్ చార్ దీవి ఏ దేశంలో ఉందో చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. జన్స్కర్ వ్యాలీ ఎక్కడుంది? వ్యాలీ లోయ, జన్స్కర్ లోయ ఎక్కడుంది? అలాగే భారతదేశం పట్టు ఉత్పత్తిలో ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది? ఇది క్వశ్చన్ నెంబర్ 8. ఇండియాస్ ర్యాంక్ ఇన్ సిల్క్ ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్. 9. సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ ఎవరు? క్వశ్చన్ నెంబర్ 10. మేబీ ఈ ప్రశ్న ఎగ్జామ్లో అడగచ్చేమో చూసుకోండి. బై బై కరోనా పుస్తక రచయిత ఎవరు? గ్రంథ రచయిత ఎవరు? బికాస్ ఆఫ్ దిస్ ఇస్ ద ఫస్ట్ సైన్టూన్ బుక్, ఫస్ట్ సైన్టూన్ బుక్ ఇది కరోనాకు సంబంధించి. బై కరోనా బుక్ వాజ్ రిటన్ బై హూమ్? మొత్తం టోటల్ 10 క్వశ్చన్స్. వీటికి మీరు కామెంట్స్ రూపంలో ఆన్సర్ చేయండి. నెంబర్ వేసుకుంటూ మీరు 1 2 3 4 5 6 7 8 9 10 నెంబర్స్ వేసుకుంటూ వీటికి ఆన్సర్లు చేయండి. ఓకే, ఒకసారి మనం ఫోటో ఫీచర్స్ ఒకసారి చూద్దాం. ఎందుకంటే దీనిలో ముఖ్యంగా మనకి గుర్తుండిపోయే విధంగా ఈ ఫొటోస్ని చూస్తే మనం వెంటనే కిరణ్ పొలాట్. నెక్స్ట్ కుంభా రవిబాబు, ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ చూడండి 2023. మిల్లెట్స్ చాలా చాలా ఇంపార్టెంట్, మీరు కూడా ఆహారంగా తీసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, నాట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్. బెంగళూరు చూడండి ఎంత గొప్ప నగరమో బెంగళూరు, స్పేస్ సిటీ. అదేవిధంగా పూణే నెంబర్ 2లో ఉండటం. ఆక్స్ఫర్డ్ ఆఫ్ ది ఈస్ట్ అంటాం పూణే, దక్కన్ క్వీన్ అంటాం పూణే. నెక్స్ట్ ఇక్కడ చూడండి డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్, చూడండి డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ పాట్నా, చాలా ఇంపార్టెంట్. డాల్ఫిన్ మీద ఖచ్చితంగా ఒక ప్రశ్న ఉంటుంది ఎగ్జామ్లో. అలాగే చూడండి ప్రపంచం తొలి ప్లాటిపస్ సాంక్చురీ, ఇక్కడ మీకు మంచి అద్భుతమైన సమాచారం కూడా అందించడం జరిగింది చాలా ఈజీగా అర్థం చేసుకోవడం కోసం. చూడండి ఇది డక్ బిల్డ్ ప్లాటిపస్, దీని ముక్కు చూడండి బాతు ముక్కులు ఎలా ఉందో, చాలా ప్రాచీనమైన క్షేత్రం ఇది. అలాగే ఇక్కడ మనకి ఫతాఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం. అలాగే మేరీ కామ్, దీనికి ఐబాలో ఛాంపియన్స్ అండ్ వెటరన్స్ కమిటీకి చైర్పర్సన్ మేరీ కామ్. ఆమె ఆటోబయోగ్రఫీ కూడా చెప్పాను కదా, అన్బ్రేకబుల్. ఇదిగో ఐబా ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్, అంటే అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఇలా చెప్తారు కాబట్టి దాన్ని మనం ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ అంటాం. అలాగే భారతీయ వాయుసేన, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఎవరికైనా ఈ జనరల్ నాలెడ్జ్ చూడండి పైన నేను ఏ విధంగా అయితే ఈ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఇలాంటి సమాచారంతో కూడినటువంటి, ఇలాంటి అద్భుతమైనటువంటి సమాచారంతో కూడినటువంటి మీకు జీకే బుక్ అనేది 2022కి సంబంధించినటువంటి జీకే బుక్ అనేది మీకు అవైలబుల్గా ఉంది గణపతి ఇన్స్టిట్యూట్లో. సో దీన్ని మీ కాపీని మీరు ఇమీడియట్గా బుక్ చేసుకోండి. మీరు మార్కెట్లో ఏ జీకే బుక్ను మీరు చదవాల్సినటువంటి పని లేదు. ఐఎమ్ గివింగ్ ఎష్యూరెన్స్ టు యూ. ఈ ఒక్క జీకే బుక్ చదువుకుంటే మీకు చాలు, భవిష్యత్తులో జరగబోయే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే వితిన్ సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయడానికి. ఎందుకంటే అద్భుతమైనటువంటి కలెక్షన్తో కూడినటువంటి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా దీనిలో రూపొందించడం జరిగింది. సో ఇక్కడ 2022 జీకే బుక్ జనరల్ నాలెడ్జ్ అనేది, ఈ జనరల్ నాలెడ్జ్ బుక్ అనేది మీకు అందించడం అనేది జరుగుతూ ఉంది. సో కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి.
నేడే వెంటనే ఇమ్మీడియట్గా మీరు ఈ బుక్కి సంబంధించినంత వరకు ఈ కాపీని మీరు ఇమ్మీడియట్గా బుక్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలన్న విద్యార్థుల చేతిలో ఉండాల్సినటువంటి ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్ మర్చిపోకండి. అలాగే ఈ నూతన G3 బ్యాచ్ అనేది మనకి ఈ 8వ తారీఖున స్టార్ట్ అవుతుంది ఉదయం 9 గంటలకి. ఈ విషయాన్ని నలుగురికి తెలియచేస్తారని కోరుతా ఉన్నాను. సో వీరిలో మనకి కాసుబాబు కానీ, లక్ష్మణ్ కానీ, నేమం విద్యార్థి కానీ, నెక్స్ట్ వెస్ట్ గోదావరి, వైజాగ్, మనకి ద్రాక్షారామ, అదేవిధంగా తెలంగాణలో ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి విద్యార్థి, ప్రియమైన విద్యార్థి నాకు. సో ఇలాగా వీళ్ళందరూ కూడా రీసెంట్గా 2019లో సబ్ ఇన్స్పెక్టర్స్ అయ్యారు. ఇలా మీకు ఎక్కడ నేరుగా ఇలా కాకి డ్రెస్ వేసుకుని మీకు ఈ విధంగా చూపిస్తున్నానంటే మీరే అర్థం చేసుకోవచ్చు. 2019 రీసెంట్గా సెలెక్ట్ అయినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ అభ్యర్థులు, ఎక్కువ మంది సబ్ ఇన్స్పెక్టర్ అభ్యర్థులు గణపతి ఇన్స్టిట్యూట్ నుంచే ఇటీవల కాలంలో సెలెక్ట్ అవ్వడాన్ని మీరు గమనించుకోవాలి. ఎందుకంటే ఎస్ఐ ఉద్యోగం సాధించడం అంటే ఇది చిన్నపిల్లల ఆట కాదు, చిన్నపిల్లల మాదిరిగా చెప్పే సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే ఒక చైల్డిష్ మాదిరిగా చిన్నపిల్లలు చెప్పే మాదిరిగా పాఠాలు మనకి గణపతి ఇన్స్టిట్యూట్లో ఉండదు. చాలా లోతైనటువంటి విశ్లేషణ, కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్ అనేది, ఇంటిగ్రేటెడ్ టీచింగ్ అప్రోచ్ అనేది మీకు గణపతి ఇన్స్టిట్యూట్లో మాత్రమే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించండి. ఎందుకంటే రేపు జరగబోయే ఎగ్జామినేషన్లో ఈ చైల్డిష్గా మనకు ఆ టీచింగ్ అనేది ఎలా ఉండాలంటే బాగా డీప్గా అనాలిసిస్ చేస్తూ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటే మాత్రమే మీకు న్యాయం అనేది జరుగుతుంది, రైట్? ఉదాహరణకి ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీరు ఎక్కడైనా చూసే ఉంటారేమో నాకు తెలియదు, కానీ ఉదాహరణకి మలేరియా నివారణకి ఏం వాడతాం మనం? క్వినైన్ వాడతాం కదా, క్వినైన్. ఇంకేం వాడతాం? క్లోరోక్విన్ వాడతాం కదా, క్లోరోక్విన్, రైట్? ఇప్పుడు ప్రశ్న ఈ విధంగా అడిగారు. ఏ విధంగా అడిగారని అడిగితే క్లోరోక్విన్ అనే ఔషధం ఈ క్రింది ఏ మొక్క బెరడు నుంచి లభిస్తుందని అడిగాడు. ఓకే, ఒకటి సింకోనా అని ఇచ్చారు, సింకోనా. రెండోదేమో అశ్వగంధ, మూడోదేమో వేప, నాలుగోదేమో ఇంకొకటి పెపావర్ అని ఇచ్చాడు అనుకుందాం. ఇలా అసలు ఈ ప్రశ్నే తప్పు. ఎందుకంటే క్లోరోక్విన్ అనేది ఇక్కడ ఆన్సర్ ఏం చెప్తున్నారు? సింకోనా అఫిసినాలిస్ అని చెప్తున్నారు, పెరూవియన్ బార్క్. ఇది తప్పు. అది సింకోనా అఫిసినాలిస్ మొక్క యొక్క బెరడు నుంచి లభించేది మనకి క్వినైన్ మాత్రమే లభిస్తుంది. ఈ క్లోరోక్విన్ అనేది సింథటిక్ డ్రగ్. ఇది ఆ విషయం ఆ ఫ్యాకల్టీకి తెలియలేదు. సో కాబట్టి నేరుగా ఈ విధంగా చెప్తే రేపొద్దున్న సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్లో ఇదే ప్రశ్న కనుక వచ్చిందనుకుందాం మనకు, ఉదాహరణకి క్లోరోక్విన్ దేని నుంచి లభిస్తుందని. బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ఎ సింథటిక్ డ్రగ్. ఇది ఆర్టిఫిషియల్ డ్రగ్, ఇది మనం తయారు చేస్తున్నాం ఇది, రైట్? క్వినైన్ అనేది అయితే మటుకు తప్పనిసరిగా ఈ సింకోనా మొక్క యొక్క బెరడు నుంచి లభిస్తుంది. మరి చూడండి, ఇక్కడ క్లోరోక్విన్ సింకోనా మొక్క బెరడు నుంచి లభిస్తుందని చెప్తే మరి ఎలా ఉంటుంది ఇది? అందువల్లనే అలాగే చూడండి, ఉభయచరాల అధ్యయనం యాంఫీబియాలజీ అని చెప్తున్నారు. యాంఫీబియాలజీ ఎక్కడైనా ఉంటుందా? యాంఫీబియాలజీ అనే పదం అసలు యాంఫీబియాలజీ అనే పదం ఉందా? యాంఫీబియన్స్ అనే పదం ఉంది, కానీ యాంఫీబియాలజీ అనే పదం ఉందా? ఉభయచరాలు, సరీసృపాలు రెండింటి అధ్యయనాన్ని మనం హెర్పటాలజీ అంటాం, హెర్పటాలజీ. సో ఇక్కడ నేను ఎవరిని కించపరచడం ఉద్దేశం కాదు. మార్కెట్లో చాలా రకాల పుస్తకాల్లో, అలాగే కొన్ని ఆన్లైన్ క్లాసెస్లో నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయమే మీకు చెప్తున్నాను. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్ బికాస్ ఆఫ్ ఐఎమ్ నాట్ లైక్ దట్ పర్సన్. సో నా మనస్తత్వం కూడా అది కాదు. కాకపోతే ఏంటని అడిగితే మనం ఏదైనా తప్పులు చెప్పడం అనేది ఆటోమేటిక్గా కొన్నిసార్లు జరగవచ్చుగా గాక. కాకపోతే మరీ ఇంత బ్లైండ్గా మిస్టేక్స్ అనేవి చూడండి. ఉదాహరణకి కంటి నిర్మాణం తీసుకోండి. ఈ కంటి నిర్మాణం చెప్పేటప్పుడు ఇక్కడ ఇది నల్లటి గుడ్డు ఉంది. ఈ నల్లటి గుడ్డుని ఏమంటాం మనం? నల్లటి గుడ్డుని ఇక్కడ లోపలేమో కనుపాప ఉంటుంది. ఈ నల్లటి గుడ్డుని ఏమంటాం మనం? ఈ నల్లటి గుడ్డును తారక అంటాం, ఐరిస్, అంతేనా? లోపల ఉన్న ఈ భాగాన్ని ఏమంటాం? కనుపాప లేదా ప్యూపిల్ అంటాం. ఇప్పుడు దీన్ని రివర్స్లో చెప్పేస్తున్నారు. దేన్ని లోపల ఉన్నదేమో తారక అని చెప్తున్నారు, దీన్నేమో ప్యూపిల్ అని చెప్తున్నారు. ఇంకా అప్పుడు ఏమవుతుంది మీకు ఎగ్జామినేషన్లో? నిజంగాని ఈ తారకను బట్టి కంటి యొక్క రంగు ఆధారపడి ఉంటుంది. ఈ ప్యూపిల్ అనేది కెమెరాలో ఉన్నటువంటి హోల్తో సమానం. ఈ ఐరిస్ అనేది కెమెరాలో ఉన్నటువంటి డయాఫ్రమ్తో సమానం.
మరి ఇలా టీచింగ్ ఉంటే ఒకవేళ బయాలజీ టీచింగ్ ఇలా ఉందనుకుందాం, మరి మీరు ఎంత నష్టపోతారు? అర్థమైనా? సో అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కనుపాప పెద్దదవటం చిన్నదవటం శైలికామయ కండరాలు అని చెప్పేస్తున్నారు. శైలికామయ కండరాలు, సీలియరీ మజిల్స్ అనేవి కటకాన్ని అడ్జస్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. కంటిలో ఉన్న కటకం, కుంభాకార కటకం, ఈ కటకాన్ని అడ్జస్ట్ చేయడానికి ఉపయోగపడేవి శైలికామయ కండరాలు. అంతేగాని తారకను అడ్జస్ట్ చేసేవని చెప్తే ఎలా? సో ఇలాంటి కొన్ని నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. అందువలన సబ్ ఇన్స్పెక్టర్ అభ్యర్థులు చాలా డెప్త్గా మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు మొత్తం అంతా ద్రవాభిసరణ, మీకు వృక్ష శరీర ధర్మశాస్త్రం తీసుకోండి. దీనిలో ద్రవాభిసరణ కొన్నిసార్లు ఇది చెప్పట్లేదు. ఒకసారి ఎస్ఏ ఎగ్జామ్లో ఐసోటానిక్ గురించి అడిగాడు, గుర్తుందా మీకు? ఈ ఐసోటానిక్ గురించి అడిగాడు, కూల్ డ్రింక్స్కి సంబంధించినంత వరకు. మరి ద్రవాభిసరణ ఎలా జరుగుతుందని నిరూపించే ప్రయోగాలు ఉన్నాయి. బంగాళదుంప ప్రయోగము, అలాగే తిసిల్ ఘరాటు ప్రయోగం. ఈ రెండు చెప్పకపోతే మనకి ఏమవుతుంది చెప్పండి? అందువల్ల మళ్ళీ చెప్తున్నా, కాన్సెప్ట్ అనేది చాలా డీప్గా ఉండాలి. ఎంత డీప్గా ఉండాలంటే అది హిస్టరీయే కావచ్చు, ఏదైనా కావచ్చు. అందువల్ల గణపతి ఇన్స్టిట్యూట్లో సో ఈరోజు ఉదాహరణకి మనం తీసుకుందాం మౌర్య అనంతర యుగం అంటే ఇది గుప్తుల పూర్వయుగం మీద ఒక టెస్ట్ పెట్టాం. ఒక 70 మార్కులకి టెస్ట్ పెట్టాం. దీనిలో ఎంతవరకు ఈ టెస్ట్లో ఎన్ని క్వశ్చన్స్ కవర్ అయినాయో తెలుసా? దీనిలో ఒక శృంగవంశానికి సంబంధించి కానీ, ఇండో గ్రీకులకు సంబంధించి కానీ, ఇండో బ్యాక్ట్రియన్స్ లేదా యవనులు అంటాం, అలాగే పార్థియన్లు లేకపోతే పహ్లవులకు సంబంధించి కానీ, అదేవిధంగా శాతవాహనులకి సంబంధించి కానీ, కుషాణులకి సంబంధించి కానీ, ఆ యూచి తెగ లేదా త్వచారియన్ తెగ, ఇలా రకరకాలుగా ఒక అంశం కాదు. అక్కడ అశ్వఘోషుడు కావచ్చు, వసుమిత్రుడు కావచ్చు, చస్తక కావచ్చు, భూముక కావచ్చు, అగ్నిమిత్ర కావచ్చు, దేవభూతి కావచ్చు, పుష్యమిత్ర శుంగుడు కావచ్చు, అలాగే బృహద్రథుడు కావచ్చు. ఇలా ఒకటి కాదు కదా, మౌర్య అనంతర యుగం ఏదైతే ఉందో సో దీని మీదే గుప్తుల యొక్క పూర్వయుగం. అక్కడ చరకుడు కావచ్చు, కనిష్కుడు కావచ్చు, వసుమిత్రుడు కావచ్చు, అశ్వఘోషుడు కావచ్చు. ఇలా అద్భుతమైనటువంటి సమాచారం. గాంధార శిల్పకళ, మధుర శిల్పకళ, సో కుజలకాడఫైసిస్, విమాకాడఫైసిస్, భాగభద్రుడు, అలాగే రకరకాల శాసనాలు, రుద్రదముని యొక్క గిర్నార్ శాసనం, జునాగఢ్ శాసనం. అలాగే ఒక చూడండి, సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కష్టంగా అడిగాడు అనుకోండి ప్రశ్న, మీరు ఆ రకంగానే మీరు కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ అరికమేడు. ఈ అరికమేడు అనేటువంటి వాడరే ఉంది, ఇది పాండిచేరిలో ఉంది, రైట్? ఈ అరికమేడు ఏదైతే ఉందో ఈ అరికమేడు వాడరేవు దీన్ని పొదగ అని పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ ఒక అజ్ఞాత నావికుడు, ఈజిప్ట్ చెందినటువంటి అలెగ్జాండ్రియాకి చెందిన ఒక అజ్ఞాత నావికుడు ఎవరు ఈ గ్రంథాన్ని రాశారు, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ, ఎర్ర సముద్రంపై దినచర్య. ఈ పుస్తకంలో చాలా వాడరేవుల గురించి పేర్కొనడం జరిగింది వేరే పేర్లతో, అంటే బరుకొచ్చం కానీ, లేదా మొసలా అనే పేరుతో మచిలీపట్నం కానీ, గ్యాంగ్ అనే పేరుతో తామ్రలిప్తి బెంగాల్లో ఉంది, తామ్రలిప్తి వాడరేవు, అలాగే సోపారా వాడరేవు, బరుకొచ్చం వాడరేవు. ఎంత అద్భుతమైనటువంటి సమాచారం చూడండి. ఇలాంటివన్నీ కూడా మీకు గణపతి ఇన్స్టిట్యూట్లో టాపిక్ వైజ్ టెస్ట్లు. రేపు గుప్తుల మీద, గుప్త సామ్రాజ్యం మీద కంప్లీట్ మొత్తం అంతా కవర్ అయ్యే విధంగా అద్భుతమైనటువంటి టెస్ట్. ఇది మీ దగ్గర ఉండాలి తప్పనిసరిగా. మార్కెట్లో దొరికే లేదంటే బయట ఎక్కడ కూడా ఇటువంటి టెస్ట్ ప్రోగ్రామ్ అనేది ఉండబోదు కూడా భవిష్యత్తులో కూడా. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే విధంగానే ఉంది ఇక్కడ. సో ఇది ఒక విషయాన్ని మీరు గమనించండి. రేపు గుప్తుల మీద ఒక కంప్లీట్గా టెస్ట్ ఉంది. అలాగే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు పాలిటీ క్లాస్. ప్రజెంట్ రాష్ట్రపతికి సంబంధించినంత వరకు ఇక్కడ మనకి ఈ 360 ఆర్టికల్ వరకు చెప్పుకున్నాం. ఇక్కడ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వరకు చెప్పుకున్నాం, ఆర్థిక అత్యవసర పరిస్థితి. రేపు రాష్ట్రపతి సాధారణ అధికారాల గురించి రేపు సార్ చెప్పడం జరుగుతుంది 9 to 6 వరకు. అలాగే ఆదివారం నాడు కంప్లీట్గా మనకి సండే నాడు ఒక ఎగ్జామ్ అనేది ఫస్ట్ మోడల్ ఎగ్జామ్ అనేది మన దగ్గర స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మోడల్ ఎగ్జామ్ సండే ఫస్ట్ మోడల్ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదిగో ఏపీ సబ్ ఇన్స్పెక్టర్స్ 2021 100 మోడల్ ఎగ్జామ్స్లో ఫస్ట్ ఎగ్జామ్ 7వ తారీఖున స్టార్ట్ అవుతుంది, రైట్? 10 AM to 1 PM.
200 మార్కులకి జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. చేస్తే ఇలాంటి పేపర్ చేయాలి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒక్క పేపర్ చాలు మీకు విజయాన్ని చేకూర్చడానికి. మీరు ఎన్ని పేపర్లు చేసినా మీకు కరోనా తప్ప ఏమీ రాదు, ఆ విషయం నాకు తెలుసు. ఓన్లీ గణపతి ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి పేపర్ను మాత్రమే, గణపతి ఇన్స్టిట్యూట్కి సంబంధించిన మెటీరియల్ మాత్రమే మీరు చదివితే తప్ప సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం సాధించటం ఎవరి వల్ల కాదు. ఈ విషయం నేను ఓపెన్గా మీకు చెప్తా ఉన్నాను. బికాజ్ ఆఫ్ నేను 2 సార్లు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీపీఎస్సీ జేఎల్ ర్యాంకర్గా నిలవటం, 2 టైమ్స్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి 2 టైమ్స్ జేఎల్గా నిలవటం, 20 ఇయర్స్ నుంచి జనరల్ స్టడీస్ బోధనలో ఉన్నాను. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో యూ కెన్ కమ్ అప్ విత్ ఎనీ సబ్జెక్ట్, ఎనీ టాపిక్ వితిన్ మిల్లీ సెకండ్లో మీకు ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది జనరల్ స్టడీస్. అందువల్ల 200కి 200 మార్కులు మీరు తెచ్చుకోవచ్చు గణపతి ఇన్స్టిట్యూట్లో. మీరు ఎక్కడ ఏ క్లాస్ విన్నా కానీ అది చైల్డిష్ క్లాసెస్ మాదిరిగానే ఉంటాయి తప్ప నాకు తెలిసి. సరే, అదంతా పక్కన పెడదాం. అలాగే అర్థమెటిక్ రీజనింగ్, ఈ అర్థమెటిక్ రీజనింగ్ కూడా కంప్లీట్ హ్యాండ్అవుట్స్తో కంప్లీట్ హ్యాండ్అవుట్స్. ఇప్పుడు లాభ నష్టాలు ఉన్నాయి. ఇప్పుడు గణపతి విద్యార్థుల దగ్గర లాభ నష్టాలకు సంబంధించినంత వరకు దాదాపుగా 10 పేజీల లాభ నష్టాలతో సంబంధించి 10 పేజీల మోడల్స్ ఉన్నాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. అలాగే శాతాలకు సంబంధించి ఇది కూడా అంతే, 10 పేజీల శాతాలకు సంబంధించి హ్యాండ్అవుట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. నెక్స్ట్ మళ్ళీ సగటు లేదా సరాసరికి సంబంధించి మళ్ళీ రెడీగా మనకి దాదాపుగా దీనిలోనే ఒక 30 మోడల్స్ అనేవి దీనిలో ఉన్నాయి. సగటుకు సంబంధించి ఇది సోమవారం, మండే నాడు క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో అందువల్ల రేపు జరగబోయే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్లో మీరు చాలా ఫాస్ట్గా కేవలం ఒక 10 నిమిషాల్లో ఎగ్జామ్ మీరు రాయాలి అంటే గణపతిలో కోచింగ్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది నా మాట అనుకుంటారో లేకపోతే శాసనం అనుకుంటారో, ఇన్స్క్రిప్షన్ అనుకుంటారో, ఏదైనా అనుకోండి, చెప్పాల్సిన ధర్మం నా దగ్గర ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒక విజేతకే తెలుసు విజయ రహస్యం అని. అందులో భాగంగానే ఇక్కడ విజయ రహస్యం అనేటువంటి బుక్ మీకు ఈ జనరల్ నాలెడ్జ్ బుక్ను రూపొందించడం జరిగింది. సో ఫుల్లీ అప్డేటెడ్ బుక్. సో కాబట్టి మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి. ఇలాంటి పుస్తకం కనుక మీరు నాకు చూపిస్తే నేను అసలు ఇన్స్టిట్యూటే పూర్తిగా క్లోజ్ చేస్తా. ఇలాంటి పుస్తకం కనుక మీ చేతిలో ఉన్నట్లయితే భవిష్యత్ అంతా కూడా మీదే. తప్పనిసరిగా మీరు కాకి డ్రెస్ వేసుకుని హ్యాపీగా రక్షక భట్టుడు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎనీహౌ, సో మీట్ యు టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. దిస్ ఈజ్ యువర్స్ గణపతి సార్. ఎప్పుడూ మీ విజయాన్ని కోరుకునే మీ కుటుంబ సభ్యుడు, మీ అన్నయ్య గణపతి సార్. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.